చేసుకుందామా? కలిసి ఆరాధన, కలిసి ఆరాధన, కలిసి ఆరాధన, కలిసి ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, భగవంతుడా, నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, క్షమించమన్నాడు. దేవుడు ఆలోచించి క్షమిస్తాడు. పరిపూర్ణంగా ఆరాధించడం నేర్చుకో. మనసులో బాధ, బెంగ అన్ని తొలగించు. స్తోత్రం, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. స్తోత్రం, స్తోత్రం తండ్రి, 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 దేవా, 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 గొప్ప దేవా, గొప్ప దేవా, గొప్పనాథుడా, గొప్పనాథుడా, యేసునాథుడా, 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 దేవా, 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 దేవా. చెప్తాం, చెప్తాం, అందరూ చెప్తామా? ఆరాధన చేసుకుందాం. ఆరాధనకి యోగ్యుడైన దేవుణ్ణి పిలుద్దాం. తండ్రి, మమ్మల్ని క్షమించవా? ఒక్కసారి కొట్టవా, తాకవా? నీవు మా మధ్యలో ఉన్నావు తండ్రి, మమ్మల్ని తాకండి. దేవుని ఈ చివరి రాత్రి దేవుని యొక్క మంచి యొక్క క్షమాపణ ప్రేమ పొందుకుందాం. దేవుని ఆరాధించి యేసయ్యను చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే యేసు రక్తం శుద్ధి చేయాలి. నేను పాపినని ఒప్పుకోవాలి. యేసు రక్తమే శుద్ధి చేయాలి. నేను పాపినని ఒప్పుకోవాలి. పాలనకి glory. యేసయ్యా, యేసయ్యా.
మరి నీవు ఒప్పుకున్నావా? లేక కప్పుకుంటూనే బ్రతుకుతున్నావా? కప్పుకునే జీవితం అబద్ధమైన జీవితం, నటించే జీవితం, అది నీలో ఉండి పెదాలతో ఆరాధన చేస్తున్నావా? హృదయం దేవుడికి ఇవ్వకుండా నీ ప్రవర్తన దేవుడికి ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చి అలవాటుగా, అలవోకగా, ఆచారముగా నువ్వు ఆరాధన మార్చుకుంటున్నావేమో. ఆరాధనని నీకు అనుకూలంగా, నీ బ్రతుక్కి అనుకూలంగా, నీ మాటకి అనుకూలంగా, నీ ఇష్టానుసారముగా ఈ సన్నిధిలో ప్రవర్తిస్తే నీ ఆరాధన చెల్లుబాటు కాదు. నీవు యేసు రక్తములో కడగబడలేదు. యేసు రక్తం శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయాలంటే ఆ రక్తములో నలగాలి, కడగాలి, కడగబడాలి. ఆ ప్రవర్తన, అటువంటి సమర్పణ, అటువంటి మారు మనసు, అటువంటి త్యాగమైన జీవితం, మాట విని నడుచుకుని తగ్గించుకుని అలవాటుగా మార్చుకుని ప్రభుకు అప్పగించుకున్న జీవితం నీలో ఉంటేనే కదా ఆరాధన చేసేయడమా నాకు ఎంతో బాధ కలుగుతుంది. నేను తప్పు చూసినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు, తప్పుగా చూసినప్పుడు, నా దేవుడికి ఇష్టమైనది నేను ఎప్పుడైతే నాలో ఎప్పుడైతే అలవాటుగా వస్తుందో దాన్ని బట్టి నాకు అర్థమైపోతే నన్ను నా దేవునికి దూరం చేయడానికి, నా ఆరాధన పరలోకానికి చేరకుండా చేయడానికి, నన్నే నా ఆత్మనే పరలోక రాజ్యానికి చేరకుండా చేసేయడానికి ఈ అలవాట్లు, ఈ అలవాట్లకరమైన లోకము నన్ను అలవరుచుకుంటుందేమో అని భయాందోళనతో, భయభక్తులతో దేవుని ఆరాధించడం ప్రారంభించాలి. ఎందుకు మనం అలా ఉంటాం? ఏ దినమును ఎలా రాలిపోతున్నామో తెలియదు, ఎలా వారిపోతున్నామో తెలియదు. ఏ జీవితము, ఏ రోజు, ఏ సెకండు, ఏ నిమిషము ఎలా ఉండబోతుందో దేవుడికి త్యాగపూర్వకమైన భక్తి ప్రదర్శించాలి. నా దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నా దేవుడికి క్షమించే గుణము కలిగిన వాడు కాబట్టి ఆ గుణము నీలో నీ కోరుకుంటున్నాడు. నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ ప్రేమ నీలో కోరుకుంటున్నాడు. ఈరోజు ఉంటుంది, పోతుంది. ఏమిటి? ప్రాణమైన, డబ్బైనా, ధనమైన, బంగారమైన, లోకమైన, స్నేహమైన, బంధాలైనా ఏదైనా ఎలా ఉంటుంది, పోతుంది. నువ్వు పోకుండానే కనబడతాది ఈ లోకంలో, నీకు తెలిసిపోతుంది. కానీ దేవుడి ప్రేమ, దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుడు నీకు ప్రత్యేకపరిచిన ఆ స్థలము, ప్రత్యేకపరిచిన ఆ విలువైన అవకాశం, ప్రత్యేకపరిచిన నీ జీవితం మలినమయ్యదు. ఎందుకంటే నీ దేవుడు ఒక్కసారి మాటిస్తే, దేవుడు ప్రేమించాలనుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోడు. దైవం చూపించాలి, నా బిడ్డల కరుణ చూపించాలి, నా బిడ్డలకి కరుణామయుడిగా వెళ్ళాలనుకుంటే ఆయన వెనక్కి తీసుకొని వచ్చేసాడు. భూమి మీదకి వచ్చాడు. వాక్యమైన శరీరధారిగా వచ్చి నీ నా కోసం తన శరీరాన్ని త్యాగం చేసి అడ్డుగా నిలవక కొట్టబడిన ఆ కొయ్యల మీద ఆయన విరాలాడబడ్డాడు. భూమికి ఆకాశానికి మధ్యలో ఒక మనిషి, ఒక వ్యక్తి నిలబడగలడా? ఆయన దేవుడు, రక్షకుడు, ఆయన ప్రాణేశ్వరుడు, ఆయన సర్వేశ్వరుడు కాబట్టి నీ నా కోసం మరణించాడు. తను మరణించిన మరణము కొలది, తను చేసిన త్యాగము కొలది, తను చూపించిన ప్రేమ కొలది నీకు ఎప్పుడైనా క్రీస్తు మీద బాధ కలిగిందా? ఏడుపు వచ్చిందా? దుఃఖం వచ్చిందా? నేను మర్చిపోయి ఉంటావు. యువలోక సంబంధమైన దానికోసమే నువ్వు ఆరాటపడుతున్నావు కాబట్టి దాని మీదే నువ్వు బాధపడుతున్నావు. మరి నీ దేవుడంటే అంతా మోస్తున్నవాడు కదైనా, లోకమంతా వ్యాపిస్తున్నవాడు కదా, ప్రతి మనిషిని భారాన్ని మోస్తున్నవాడు కదా, ప్రతి మనిషిని పరిశోధిస్తున్నవాడు కదా, పాపాలు క్షమించేవాడు కదా, పరిశుద్ధుడు కదా. తన యందు నీ ప్రేమ, నీ అనురాగం, నీ దయ, నీ కరుణ, తన మీద నీ అభిప్రాయం ఎలా ఉంది? మరి
మనం బాధపరిచేది. లోకంలో ఉన్నవేనా మనం బాధపడాలి. అపారమైన నమ్మకముతో భారాన్ని మోసి లోకాన్ని శాసించడానికి అధికారం తీసుకున్నా ఆ యేసుని చూసి నీకు బాధ రాలేదా? కంట తడి పెట్టలేకపోతున్నావా? నా దేవుడు గొప్పవాడు, శాశ్వతుడు, నమ్మకమైన వాడు. ఒక్కసారి ఇస్తే మాట వెనక తీసుకోలేదండి. తన రక్తముతో, తన రక్త ధారలతో ఎన్ని కడిగాడు. ఇది కోడెల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తముతో నిన్ను కడిగాడు, నిన్ను మోసించాడు. అలాంటి మనము పరిశుద్ధము కదా, మరి ఎందుకు అపవిత్రమైన పనులు, అపవిత్రమైన మాటలు అలా చేస్తూ సబుద్ధి కలిగి మనం జీవిస్తూ ప్రభు మందిరానికి వచ్చి పెదాలు పరిశుద్ధమైనట్లుగా మనం పెదాలతో ఆరాధన చేస్తే నీ దేవుడికి అది అనుకూలము కాదు. కొన్ని రోజులైనా, కొద్ది సమయమైనా, కొంత సమయమైనా మన జీవితంలో సగ జీవితమైన ప్రభుకి అప్పగించి నడుచుకున్నామా? మన ఇష్టదైవానికి ఇష్టమైనట్లుగా నడిద్దామా? నువ్వు అనుకుంటే సాధ్యమే, నువ్వు అనుకుంటే సాధ్యమే. కానీ మనం దేవుని సన్నిధి కాని బోధుడిగా మనం ఉండలేకపోతున్నాం. పరిశుద్ధుడా తండ్రి, ఎన్ని సమయాల్లో ఓదార్చుంటాడు దేవుడు, ఎన్ని సమయాలు ధైర్యపరుచుంటాడు దేవుడు, ఎన్ని సమయంలో నా కుమారుడా అని పిలుచున్నాడు, ఎన్ని సమయంలో నా సంగమా అని పిలుచున్నాడు, ఎన్ని సమయంలో నేను ఉన్నాను కదా అని చేపట్టుకుంటున్నాడు. ఎన్ని సందర్భాల్లో నీకు ఏది లేదని నిర్ణయిస్తున్నావా? నేనున్నాను కదా, నీకున్న దానికంటే నీకు లేని దానికంటే నేను ఎక్కువే కదా నీకు అని ఎన్ని సమయాల్లో ఓదార్చుంటాడు. మనుషులను ఓదార్చడానికి నీ దేవుడు నీకుంటే నీ ఆపద గట్టెక్కుతుంది. నీ ఆపద ఒక ఆపదే కదా, నీ కన్నీరే కాదు. నీ దేవుడు నీతో లేకపోతేనే కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఆయన నీ దగ్గర ఉంటే నీకు వచ్చిన కన్నీటిని కూడా తుడిచేస్తాడు కదా. గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చినావా నా యేసయ్యా. గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చినావా నా యేసయ్యా. భుజము తట్టి నెమ్మదినిచ్చి, భుజము తట్టి నెమ్మదినిచ్చి బలపరచిన నా యేసయ్యా. యెహోవా సమ్మానీవయ్యా. బలపరచిన నా యేసయ్యా. యెహోవా సమ్మానీవయ్యా. కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో. అవును తండ్రి, పరిశుద్ధుడా, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా. ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా. విడువలేదే ఏ క్షణమైనా, విడువలేదే ఏ క్షణమైనా. ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా. ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా. కన్నీరంతా
చివరి వరకు నీతోనే ఉంటానని. వారి మాటకి వారు బ్రతికినంతకాలం మనతోనే ఉండే ఉంటారు. కానీ ఇప్పుడు వారు లేనప్పటికీ కూడా వారి మాట మనం ఆదరిస్తుంది. నా దేవుడే వారి ద్వారా ఆ మాట పలికాడు అంటే నా దేవుడే చూస్తాడు. అందుకే వారు లేకపోవటం ఎంతో బాధగా దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని నడవటం మనం గెలుస్తున్నామని అర్థం. కానీ లోకాన్ని మనం విడిచిపోవచ్చు, కానీ మన పరిశుద్ధత మాత్రము కలకాలం ఈ లోకంలోనే చెప్పుకుంటారు. అటువంటి విధంగా మనం జీవించాలి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాం మనం ఈ సంవత్సరంలో. 2025 అంటేనే ఎన్నో బాధలు, ఒత్తిడితో కూడినది. ప్రేమిన వల్ల కానీ నీ దరిదాపుల్లో రానవలేదు. కానీ నీవే అబద్ధాలు ఆడుకుంటూ బ్రతికావు. లేదు 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 నాకు లేదు 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 అన్నప్పుడల్లా నా దేవుడు కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. 5,000 నోట్లకు పంపుతున్నాను, కానీ నా బిడ్డల నోట ఏమొస్తుంది? అబద్ధమే అబద్ధమే అబద్ధమే. లేనప్పుడల్లా కృంగిపోతున్నాడు. నాకు లేదు అంటే నా దేవుడు నాకు పెట్టలేదు అన్నమాట. అది ఎంత బాధ కలిగి ఉంటుంది. మరి దేవుడిని ఎవరు ఆదరిస్తారో చెప్పండి. దేవుడికి ఎంత గాయపరిచాడు, దేవుడు ఎంత వ్యాధులకు గురి చేసి ఉంటావు. నీ వలన, కేవలం నీ వలన ఎన్ని పొరపాట్ల వలన నువ్వు ఏడ్చుంటాడు. సరి చేసుకున్నావా? ఇప్పటికైనా దేవుడు ఆనందించి పని చేస్తున్నావా? వాగ్దానం తీసుకోబోతున్నావా? నువ్వు చెప్పగలుగుతున్నావా నీ వాగ్దానం మీద? ఆయన భూలోక తండ్రి కాదు, పరలోక తండ్రి అయినా భూలోక నిలుతూ మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కి ఎక్కి ఇడుపు వచ్చినా ఎక్కి నింతల పాలైనాను. ఎక్కి ఎక్కి ఇడుపు వచ్చినా ఎక్కి నింతల పాలైనాను. నా పక్షమున నిలుచువాడా, నా కన్నీరు తుడుచువాడా. కానెన్నడు నేనానాది అయ్యా, కానెన్నడు నేనానాది అయ్యా, కానెన్నడు నేనానాది అయ్యా, కానెన్నడు నేనానాది. నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా. కానెన్నడు నేనానాది అయ్యా, కానెన్నడు నేనానాది. నా తండ్రి, నిన్ను బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాకు వచ్చిన బాధ ఒక బాధే కాదు ప్రభు, కానీ మనుషులుగా మేము నీ స్వరూపం అని పిలుచుకుంటున్నాం ప్రభు. మీరు నా పోలుకని పిలుచుకుంటున్నా ప్రభు. మీరు నా బిడ్డలు అని పిలుచుకుంటున్నా ప్రభు. పరలోక ముద్ర మాకెందుకు ప్రభు? పాపులమైన మాకు పరలోక ముద్ర వేసావా? పాపులమైన మాకు పరమను విడిచి వచ్చావా? పాపులమైన మమ్మల్ని ప్రేమించడానికి నీ ప్రాణాన్ని దారమోసావు తండ్రి. నీ ప్రేమను ఎలా వెలకట్టగలం ప్రభు? వెలకట్టలేని ప్రేమ కుమరించావు, మా పైన దయతరిచావు. నీకు కృతజ్ఞులు ప్రభు, నీకు రుణపడిపోయాం ప్రభు. నీ రుణం మేము తీర్చుకోలేము, ఈ జన్మలో తీర్చుకోలేము తండ్రి. అంత ప్రేమానురాగాలతో మమ్మల్ని ఆదరించినండి మీకు వందనాలు. మా దగ్గరికి వచ్చిన కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా దుఃఖముగా మిగిలినప్పటికీ కూడా ఒక పక్క నేను ఉన్న వాళ్ళ ధైర్యంతో బ్రతుకుతున్నాను తండ్రి. ఎక్కి ఎక్కి ఏడుపు వచ్చినప్పటికీ కూడా, ఎక్కడిద్దరు పాలైనప్పటికీ కూడా, ఒక పక్కన కూర్చుని ఒంటరిగా ఏడ్చే వేళ ఉన్నప్పటికీ కూడా మరొక సమయాన్ని మా భుజం పెడుతున్నావు తండ్రి. ఎందుకో ప్రభు ఏడ్చినప్పుడు ప్రభు మాటలు రావేమో కానీ
మా ఏడుపుని వెనకలాగి నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, తుడిచివేస్తున్నావు ప్రభు. ఎంత ప్రేమ దయగలవాడు తండ్రి. నీ కృప నీ దయ మమ్మల్ని ఆవరించింది, మాతోనే ఉన్నదని నమ్ముతున్నాం. ఎందుకంటే మేము మరొక సంవత్సరం చూస్తామని అనుకోలేదు. మేము ఇప్పుడు నమ్మకం ఉంది ప్రభు, మీరు మాకు ఇవ్వబోతున్నారని, మేము చూడబోతున్నామని. అది మా యొక్క నాయనా, అది మా యొక్క సొంత నిర్ణయం కాదు, నీ నిర్ణయంతో నీవు మాకు ఇస్తున్న భాగ్యమని నమ్ముతున్నావు. నీకే వందనాలు తండ్రి. అందరూ దూరం అవుతున్నారు, ఒక్కొక్కరిగా దూరం అయిపోతున్నారు, ఒక్కొక్కరిగా దూరం అయిపోతున్నారు. ఈ లోక బంధము అలాగనే దూరం అయిపోతుంది. ఈ లోక బంధము ఇలాగనే మట్టిలో కలిసిపోతుంది. కానీ నిన్ను చేరుకున్న వరకు ప్రభు మాకు ఆదరణ ఇస్తున్నాడు. మా కుటుంబాలకు ఆదరణ, మా సంఘానికి ఆదరణ మాకు ఇస్తున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎందరో చూస్తుండగానే విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ చివరి రోజు, చివరి రాత్రి 2025 వీడుకోలు పలకడానికి మమ్మల్ని ఇక్కడ ఉంచావా తండ్రి. నీకు మహిమ. ఎంత కృపామైన దయమైన తండ్రి. ఆయన ఎందరో దుఃఖపడి ఉంటారు, ఎందరో కష్టపడి ఉంటారు, ఎందరో నిందల పాలై ఉంటారు, ఎందరో గుండె తట్టుకోలేనంత ఏడ్పు భరించే ఉంటారు. నా దేవా, వారి గుండె పనులు తీర్చి, వారి చింతను తొలగించి, నూతన వసతి, నూతన నీతి, నూతన అనుభవాన్ని, నూతన సంతోషాన్ని, నూతనమైన వారికి సమాధానాన్ని వారికి, మా కుటుంబానికి ఇప్పుడే బలపరచండి. ప్రతి ఒక్కరు చేసిన పాపములు, తప్పులు, పొరపాట్లు ఏదైనా ఉంటే ఇప్పుడే విడిచిపెడుతున్నామని ఒప్పుకున్నారు ప్రభు. క్షమించి దయతలిసి నీ బిడ్డలందరూ సమాధానపరచండి, ప్రేమించండి. తప్పులుంటే మన్నించండి, నా తరపున మన్నించండి. పరిశుద్ధుడా, నేను అడుగుతున్నాను, ఇది సంఘము, ఇది నీ సంఘము, జీవము కలిగిన సంఘము నాయన, నీవు నాకు అప్పగించిన సంఘము. ఎవరికి బాధ కలిగినా నాకు బాధే. నేను బాధపడితే నువ్వు బాధపడుతున్నా ప్రభా. చింత యావత్తు ప్రతి ఒక్కరు ఉన్న ఇబ్బందులు, కష్టాలు, పాపములు తొలగించి ఈ రాత్రి సమాధానం, ఈ రాత్రి ప్రేమానురాగాలు, ఈ రాత్రి నీ కృపా దయా కొమ్మరించి నీ బిడ్డను ఓదార్చి మేలు చేసుకొని చూపుతారని, నీ ఆదరణ పూర్తి నీ సహకారాన్ని వారి కుటుంబాలకు అందిస్తారని ఈ సమయం నీకు అప్పగిస్తూ మాకు మేము సమర్పించుకుంటూ, మాలో లోటుపాట్లు, తప్పులు, పొరపాట్లు, ఇన్ని అవమానపరిచే కార్యక్రమాలు, ఆ సమయాలు ఉంటే తొలగించి నీవే ప్రభా నీ యొద్దకు మేము వచ్చే వరకు, లేక మీరే మా యొద్దకు వచ్చే వరకు మమ్మల్ని క్షమాధానంగా మీరు మాకు అప్పగించిన సమాధానాన్ని మా కుటుంబాలకు మాకు దయచేస్తారని, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించి, అలాగే వింటున్న ప్రతి బిడ్డని దీవించి, నీకు నీ నామానికి మహిమార్థంగా నీ బిడ్డలందరినీ వాడుకుంటారు. అందరూ కూడా నీకు మహిమార్థంగా స్తుతించే బిడ్డలుగా ఉంచుతారు. నమస్సు ఈ లోకము మారాలి, ఈ దేశము మారాలి, ఈ ప్రాంతం మారాలి, ప్రతి బిడ్డ మారాలి, ఆ వెలుగు చూడాలి. వారు బ్రతికేది వెలుగనుకుంటున్నారు, చీకట్లో ఉన్నారు, వెలుగుని గ్రహించలేకపోతున్న ప్రతి బిడ్డని కూడా వెలిగిస్తారని నమస్సు యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.